ఓం సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు మా చిన్నబ్బాయి స్కూల్లో 25th యానివర్సరీ సెలబ్రేషన్స్ అవుతున్నాయండి, సిల్వర్ జూబ్లీ. దానికోసం అని వెళ్ళాము. పిల్లలు వస్తారని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. పిల్లలు అతను పార్కింగ్ చేయడానికి వెళ్ళారనమాట. స్కూల్ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఫంక్షను. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం నిండిపోయింది విఐపీస్తోని, అలాగే స్కూల్ టీచర్స్తోని, స్కూల్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళతోని. అందుకే ఇలా ఫస్ట్ ఫ్లోర్లో ఇలా చైర్స్ వేసి పెట్టారు. ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడి నుంచి చాలా చక్కగా కనబడుతుంది స్టేజ్ మొత్తం. చూడండి, స్టేజ్ ఇంత చక్కగా డెకరేట్ చేశారో. ఫస్ట్ ఇలా విఐపీస్, స్కూల్ టీచర్స్ అంతా కూర్చున్నారు. తర్వాత ఇలాగ మొత్తం పేరెంట్స్, అసలు ఇసుక పోస్ట్ తీసుకురాలంతమంది వచ్చారు. తర్వాత ఇలా ఫస్ట్ విఐపీస్, స్కూల్ స్టాఫ్ కూర్చున్నారు. ఫస్ట్ ఇలా మేడం గారు ఏవో స్పీచ్లు, వెల్కమ్ అందరికీ చెప్తున్నారు. స్టేజ్ ఒక బ్రిడ్జ్ మోడల్లో డెకరేట్ చేశారు, చాలా బాగుంది. పిల్లలు ఫస్ట్ ఇలా జ్యోతులు పట్టుకొని వచ్చారు. గణపతి పాటకి డ్యాన్స్ వేశారు. చాలా బాగా చేశారండి పిల్లలు డ్యాన్స్. చిన్నపిల్లలు అందరూ చాలా బాగా చేశారు. ఇంత లైన్గా ఎంత చక్కగా నిల్చున్నారో చూడండి. ఇక్కడ మేడం ఉన్నారు ఈ కార్నర్లో. ఈ మేడం ఎలా చెప్తే అలాగే చక్కగా వేసేసారు పిల్లలందరూ కూడా. ఆవిడ అలా నిలబడి పక్క నుంచి, పిల్లలు మర్చిపోతూ ఉంటారు కదా పాపం, అందుకని ఆవిడ పక్క నుంచి చెప్తూ ఉన్నారు. అలాగే మేడం ఎలా చెప్తే అలాగే చేసేసారు పిల్లలందరూ కూడా. మధ్య మధ్యలో డ్రింక్స్, ఫ్రూటీస్, అలాగే ఏవో స్నాక్స్ స్కూల్ వాళ్ళు పంచారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారండి ఫంక్షన్. అంతా అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో క్రాకర్స్ పేల్చారు. పిల్లలు ఇంకా గోల గోల, సందడి సందడి. నిజంగా ఆ రోజులు తిరిగి రావు కదండి మరి. స్కూల్ డేస్ ఎలాగైనా స్కూల్ డేసేను. చిన్నప్పుడు ఏ బాధలు బందీలు లేకుండా, ఏ బాధ్యతలు లేకుండా హాయిగా, ఎటువంటి ఫీలింగ్స్ వాళ్ళకుండా హాయిగా ఎంజాయ్ చేశారు. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చాక ఇలాగ అరటికాయ వేపుడు, రసం పెట్టాను. ఈ అరటికాయ వేపుడే కదా అని అనుకోకండి, ఇందులో ఇది ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే రెసిపీలో ఇదొకటి. చివరి దాకా చూడండి. ఇంకోటి ఏంటంటే, అరటికాయ వేపుడు ఎప్పుడూ ముద్ద అయిపోతూ ఉంటుంది అని అంటారు, కానీ ఎందుకు అలా అవుతుందో అర్థం అవ్వదు నాకు. చూడండి, ఎప్పుడైనా సరే అరటికాయ వేపుడే కాదు, ఏ వేపుడు చేసినప్పుడైనా సరే పాన్ వేడెక్కాలి, అలాగే ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ రెండు బాగా హీట్ అయ్యాక మాత్రమే అప్పుడు ముక్కలు వేయండి. ఈజీగా చక్కగా మనకి విడివిడిలాడుతూ వేపుడు వచ్చేస్తుంది. చూడండి, చివరిదాకా చూడండి. ఈ అరటికాయ ముక్కలు అసలు ఒకదానికొకటి అంటుకోవు, విడివిడిగా ఆడుతూ చక్కగా వచ్చేస్తాయి. అలా వేడివేడి అన్నంలో వేసుకొని చక్కగా తినేయచ్చు. ఈ రెసిపీలో నేను ఒక పౌడర్ కూడా వేసాను, ఆ రెసిపీ కూడా మీకు చెప్తాను. చివరిదాకా చూడండి. ఇలా బాగా వేచుకున్న తర్వాత ఇది 5 minutesలో అయిపోతుంది వేపుడు. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. చూసారా, ఇంత పిసరు కూడా అంటుకోలేదు, విడివిడిగానే ఉన్నాయి. ఒక పక్కన రసం పెట్టేశాను, రసం కూడా అయిపోతుంది.
అలాగే ఇందులోకి నేను ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర కొంచెం దోరగా వేయించుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ వేసుకొని పొడి చేసుకొని ఉంచుకున్నాను. ఈ పొడి ఇలా ఫ్రైస్లోకి, ముద్దకూరల్లోకి, అలాగే రసంలోకి, అలాగే సాంబార్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఏమీ లేదు, ముందు ఎండుమిరపకాయలు, జీలకర్ర దోరగా వేయించుకోండి. తర్వాత అందులో సాల్ట్, ఇంగువ వేసి మిక్సీ చేసేసుకోండి చాలు. ఆ పౌడరు ఇలాంటి ఫ్రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసాను నేను. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను. వేడివేడి అన్నంలోకి ఇలా అరటికాయ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలుగానే అరటికాయ ఫ్రై బాగుంటుంది, దానికి తోడు ఈ పౌడర్ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. అరటికాయ వేపుడు చాలా స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. అరటికాయ వేపుడు ఈజీగా అయిపోయే రెసిపీలో ఇదొక రెసిపీ అండి. చేసుకునే విధానం తెలిస్తే చాలా బాగుంటుంది. అన్నం కాలిపోతున్నది, తీసి చూపిద్దామన్నా సరేను. ఇలా నేను రసం, ఫ్రై, రైస్ పెట్టి ఇచ్చి సర్వ్ చేసేసాను. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా తయారు చేసుకోండి. అలాగే లైక్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ సాయిరామ్.